తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో ఏప్రిల్ మంత్ రాశి ఫలాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఉగాది పంచాంగ శ్రవణం అయింది. ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోందో తెలియజేశారు. సో ఇప్పుడు ప్రత్యేకంగా ఏప్రిల్ మాసం ఎలా ఉంటుందో. సో ఏప్రిల్ మాసం మనకు ఫస్ట్ మాసం అని చెప్పుకోవాలేమో. ఇందులో ఏప్రిల్ ఏమంటే 15 days చైత్ర మాసం, 15 days వచ్చేటప్పుడు వైశాఖ మాసం ఉంది. ఇందులో రెండు ముఖ్యమైన విశేషాలు అందరూ తెలుసుకోవాలండి ప్రతి ఒక్కళ్ళు. ఒకటి, ఈ మాసంలో మనకి అక్షయ తృతీయ వస్తుంది. చాలా చాలా విశిష్టత కలిగింది. ప్రతి ఒక్కళ్ళు దానాలు చేయటం, పుణ్యకర్మలు చేయటం, బంగారం కొని తెచ్చుకోవడం లేదా పవిత్రమైన వస్తువులు కొని తెచ్చుకుంటే బాగా కలిసి వస్తుంది. అమ్మవారికి బాగా ఇష్టమైన రోజు కాబట్టి అందరూ విశేషంగా హోమాలు, కనకదార స్తోత్రాలు చదువుకుంటూ ఉంటే ఆ రోజు బాగుంటుంది. రెండోది ఉదక కుంభదానం అంటారు. అంటే తింటానికి చాలా పెద్ద మాటగా ఉంటుంది కానీ సింపుల్గా ఏమంటే వాటర్ బాటిల్స్ని దానం చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి పూర్వకాలంలో చలివేంద్రాలు పెట్టడం, నీళ్ళు ఇవ్వటం, మజ్జిగ ఇవ్వటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు అది కష్టం. ఒకవేళ ఇచ్చినా కానీ తాగేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎక్కడ ఏ కంటామినేట్ ఉంటుందని భయపడుతూ ఉంటారు. హాస్పిటల్కి పోతే 3-4 వేలు బిల్స్ వస్తాయో ఏమవుతుందని భయపడుతూ ఉంటారు. అందుకని ఇప్పుడు ఉన్న దాని పరిస్థితులను బట్టి జనరల్గా ఆధ్యాత్మికంగా ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఒక ఇత్తడి చెంబు కానీ రాగి చెంబు కానీ తీసుకొని కొత్తది 300-400 అవుతుంది. దానికి చక్కగా పసుపు కుంకుమ పెట్టేసి అందులో నీళ్లు పోసి ఏదైనా సుగంధ ద్రవ్యం ఏదైనా కలిపితే యాలకులు కానీ లేదంటే లవంగాలు కానీ అందులో కలిపేసి లేదంటే మిరియాల పొడి కానీ వేసి ఆ చెంబులు అంటే పాత్ర సద్బ్రాహ్మణులకి, ఫాదర్లీ ఫిగర్ లాంటి వాళ్ళకి, గురువులకి గనక దానం చేస్తే ఉదక కుంభ దానం అంటారు. మహా పుణ్యం వస్తుంది, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇది చాలా మందికి తెలవదు. చాలా సింపుల్, ఈజీ రెమెడీ. మరి ఏదైనా మంత్రం ఉంటుందా అండి అలా ఇచ్చేటప్పుడు? ఏం అవసరం, జస్ట్ ఓవర్ హార్టెడ్ ఇస్తే సరిపోతుంది. వీలైతే కనుక లక్ష్మీదేవి మంత్రం చదువుకున్న, విష్ణువుకి సంబంధించిన ఎప్పుడైనా దానం ఇచ్చేటప్పుడు ఎదుటి వాళ్ళ వ్యక్తిని విష్ణుమూర్తిగా భావించి ఇవ్వాలని శాస్త్రాలు చెప్తుంది. ఎందుకంటే విష్ణుమూర్తికి ఇష్టమైంది కాబట్టి, ఇష్టమూర్తి సాక్షాత్తు మన దగ్గరకు వచ్చాడు కాబట్టి ఆ భావంతో ఇస్తే చాలా బాగుంటుంది. రెండోది, కొంతమందికి అలా చేయలేని వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏమంటే వాటర్ బాటిల్స్ తీసుకొని చక్కగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా బాగుంటుంది. నేను 2 years క్రితం మోస్ట్లీ మీతో అనుకుంటా ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు US నుంచి ఒకళ్ళు ఆ క్యాన్ అన్ని కొనుక్కొని ఆఫీస్లో అక్కడ అంతా ఇచ్చుకుంటా వెళ్ళిపోయారు. ఫోటోలు తీసి పెట్టారండి. నాకు చాలా ఆనందం వేసింది. సో ఈ రెండు వేసవి కాలంలో కూడా ఆ రకంగా చూసుకున్నా కూడా సైంటిఫిక్ గా కూడా చాలా కలిసి వస్తుంది కదా. చాలా కలిసి వస్తుంది. అసలు ఒక్క సిప్ చేయగానే ఆశీర్వాదం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అబ్బా అనిపిస్తుంది. ఉదకం నారాయణీయం అంటారు. అంటే మనం తాగే మంచి నీళ్ళే నారాయణ తత్వం కూడుకున్నట్టు మన సస్టైన్, మనం బతుకుండడానికి కావాల్సిన శక్తి నీళ్ళ ద్వారా వస్తుంది కదండి. అది చేసేది ఎవరంటే నారాయణుడు. అందుకని విష్ణుమూర్తి యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే సస్టైనబిలిటీ చేయటాన్ని అనమాట. అందుకని ఇది అందరికీ చేసుకోవాలి ఈ రెండు అని చెప్పేసి మనం కోరుకుందామండి. ఇంకొక విశిష్టత జ్యోతిష శాస్త్రం ప్రకారం 4 గ్రహాలు మారుతున్నాయి. సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు మారుతున్నాయి. ఇది కూడా ఒక విశిష్టత కింద మనం భావించుకోవచ్చు. ఈ యొక్క విశిష్టతలు కలిగిన ఈ మాసంలో మనకి రాసుల వారికి ఎలా ఉందో చూద్దాం. మరి సురేష్ బాబు గారు, సింహరాశి వారికి ఎలా ఉంటుందండి ఏప్రిల్లో? సో సింహరాశి పేర్లోనే ఉందండి, సింహం. తగ్గేదే లేదు. దేనికైనా సరే దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మంత్ అండి, ఏప్రిల్ మంత్. ఎందుకంటే చాలా గ్రహాలు వీళ్ళకి మిక్స్డ్గా ఉంది రిజల్ట్. వీళ్ళు కొంచెం బాగా ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాల్సిన మంత్. దూకుడుగా వెళ్ళటానికైతే కుదరదు. విశేషాలు చూద్దాం. ఎలా ఉంటుందంటే పాపం దే ఆర్ వెరీ ఇన్నోసెంట్. వాళ్ళ మనని వాళ్ళు వర్క్ చేసుకుంటూ పోతూ ఉంటారు. కావాలని పక్కన ఉన్న వాళ్ళంతా వీళ్ళు నటు చేసి ఇటు చేసి అట్లాగే వీళ్ళని మొత్తానికి డైవర్ట్ చేసేసి బాగున్న వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి ఏదేదో చేసేసి వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎక్కువగా ఉంది. కాబట్టి అలాగే జరుగుతుందండి. కొంచెం మీ చుట్టుపక్కల సింహరాశి వారు, మన చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. మఖా నక్షత్రం ఇందులో 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా ఈ రాశిలో ఉంటారు. ఇది చెప్పనవసరం లేదండి. మంచి ఏమంటారు, ఇండిపెండెంట్ సోల్స్, చాలా చక్కగా బాధ్యతగా వెళ్ళిపోయే రాశి. వీళ్ళకి మా, మీ, ము, మో, టాటి, టోటి అన్న లెటర్స్ ఫస్ట్ పేర్లు ఎవరిని ఉన్నా కానీ వీళ్ళు కూడా సింహరాశి అవుతుంది. ఒక్క విషయం ఈ రాశి వాళ్ళు బాగా గమనించుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళకి అష్టమ శని నడుస్తూ ఉండటంతో ప్రమోషను లేదా ఉన్న పదవిలో బాగా చేంజెస్ వస్తుంది. ఖచ్చితంగా అది గుడ్. కాకపోతే టెంపరీగా వీళ్ళకి చాలా ఏమంటారు, ప్రెషర్ అని కాదు, దేనికి ఎక్కడ సాలిడ్ గ్రౌండ్ చిక్కదు.
దృఢంగా అంటారు కదా, ఆ దృఢత్వం ఉండదు, కానీ మూవ్ అవుతూ ఉంటారు. ఇది కొంచెం గమనించుకో, ఎందుకంటే అష్టమ శని ఉండటంతో సహజంగా ఆ రాశి వాళ్ళకి ఉంటుందన్నమాట. దానికి సపరేట్గా పరిహారాలు చేసుకోవాలి. మనం రాశి ఫలాల్లో, ఇయర్లీ రాశి ఫలాల్లో కూడా దీని గురించి మాట్లాడుకుందాం. ఇన్ కేస్ ఎవరైనా కనుక మిస్ అయ్యి ఉంటే అది ఒక్కసారి చూడమని, మన ఛానల్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి, మన ఇద్దరం చేసిన దాంట్లోనే ఉన్నాయి కాబట్టి, వీళ్ళ గురించి మనం చాలా ఎక్కువగా మాట్లాడుకున్నాం, సింహరాశి గురించి అందులో. తర్వాత ఇప్పుడు ఈ మంత్ చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటేనండి, పీడ అంటే శారీరకంగా అలసటగా ఉంటుంది. రెండోది వీళ్ళ చుట్టూ వాతావరణం ద్వేషపూరితంగా ఉంటుంది. 8వ ఇంట్లో కుజుడు ఉండటంతో ప్రాబ్లమ్స్ కొంచెం సీరియస్గా ఉంటాయి. అంతేకాకుండా వీళ్ళకి 10వ ఇంట్లో శుక్రుడు ఉండటంతో గొడవలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం చూసుకుంటే ఈ మంత్ వీళ్ళు కేర్ఫుల్గా ఉండాల్సిన మంత్ అని మనం గమనించుకోవచ్చు. పేషెన్సీ అంటే పనులు అవుతాయి, అంటే ఇరిటేషన్తో కూడి పనులు అయ్యే ఉంటుంది కాబట్టి కొంచెం పేషెన్సీగా ఉండటం చాలా చాలా అవసరం. ఇందులో ముఖ్యంగా ఒక విషయం బాగా నాకు అంటే రాశి ఫలాలు చెప్పేటప్పుడు ఈ ఒక సెంటెన్స్ ఇందులో నాకు కొంచెం నచ్చదు, కానీ మహర్షులు రాసేశారు. ఏమంటే నిందాపరాధ కలహం నిర్దోషచ్చ అని చెప్తారంటే, వీళ్ళది అపరాధి అంటే దే ఆర్ వెరీ గుడ్ పీపుల్, కానీ వీళ్ళ మీద కావాల్సిన బండరాళ్ళన్నీ వేసేస్తారు. ఓకే, నింద అపరాధ, నిందలు పడిపోతూ ఉంటారు అనమాట. వాళ్ళు చెయ్యని తప్పులకి వీళ్ళకి నిందించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు తిట్లు తినాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. కలహం వస్తుందంట, గొడవలు వస్తాయంట. దేనికి వీళ్ళలో ఎలాంటి దోషం లేకపోయినా కానీ గొడవలు వస్తాయంట. ఈ విషయాన్ని కొంచెం గమనించుకొని ఎవరైనా టాక్సిక్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి దూరంగా ఉండటం. ద మైండ్ యువర్ ఓన్ బిజినెస్, మైండ్ యువర్ ఓన్ ఫ్యామిలీ, మైండ్ యువర్ ఓన్ సెల్ఫ్. ఇలా అలా కూర్చొని ఉంటే చక్కగా వచ్చేవాళ్ళు వస్తూ పోయేవాళ్ళు పోతూ ఉంటారు. మనం మోర్ ఇంటరాక్ట్ అయ్యే కొంది వాళ్ళు ప్రతిదాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని ఏదేదో చేయాలని ట్రై చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంతేకాకుండా పుణ్య లాభార్థ నాశనాచ అని చెప్తారు. అంటే ఓవరాల్గా బాగున్నప్పటికి కూడాను వాళ్ళు ఏ సదుద్దేశంతో పనులు చేస్తూ ఉంటారో వాటి యొక్క రిజల్ట్ రావటంలో లేట్ అవుతుంది, ఆటంకాలు ఉంటాయని చెప్తారు. ఈ ఒక్క విషయం గమనించుకోవాలి. బట్ ఓవరాల్గా గుడ్. ఇందులో కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉంటారు. మిక్స్డ్ రిజల్ట్, ఒక విషయంలో ధనం బాగుంటుంది, అనుకున్న పనులు ఏదో ఒక విధంగా సక్సెస్ అయితే సాధించేసుకుంటారు, టార్గెట్ హిట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఏమవుతుందంటే స్థాన నాశనం రుణచ్ఛేద అని చెప్తూ ఉంటారు. వాళ్ళు అనుకున్న వేలో వర్క్ కాకుండా కొంచెం డౌన్ గ్రేడ్ అయ్యి వర్క్ చేయటము, లేదంటే ఒక 2 స్టెప్పులు ఎన్నికి దిగి రావాల్సి వచ్చేసి వాళ్ళ స్టేటస్కి వర్క్ రావాల్సిన అవసరం ఉంటుంది. విపరీతంగా దగ్గు రావటం కానివ్వండి, టైర్డ్నెస్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ అనుకున్న పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ శుక్రుడు 10వ స్థానంలో ఉండటం అగైన్ మిక్స్డ్ రిజల్ట్. వీళ్ళు ఏదైనా వెహికల్ కొనుక్కోవాలనుకున్నా, ధనం కొనుక్కోవాలనుకున్నా, తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏదైనా కానీ బాగా కంఫర్టబుల్గా ఉంటారు. వాళ్ళు ఉండే ఆఫీసులు కానీ అవంతా చాలా లగ్జరీగా బాగుంటుంది, అంత ప్రాబ్లం ఏం లేదు. 10వ స్థానంలో శుక్రుడు ఉంటే కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఎక్కడ ఆఫీసు వ్యవహార ఎన్విరాన్మెంట్లో అర్ధనాశనం, రిపోభయం, శత్రువుల భయం ఉంటుంది వాళ్ళకి. దానితో పాటు స్త్రీ సౌఖ్య హాని, వీళ్ళ చుట్టూ ఉన్న లేడీస్ ఎవరైనా ఉంటే వాళ్ళతో గొడవలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ జెంట్స్ అయితే లేడీస్ ద్వారా, లేడీస్ అయితే జెంట్స్కి, వీళ్ళకి మనస్పర్ధలు వచ్చేసి అనుకున్న పని కాకుండా ఆటంకాలు పడతాయి అని చెప్పేసి మనకి చెప్తూ ఉంటారు. మనం ఓవరాల్గా చూసుకుంటే సింహరాశి వాళ్ళకి బాగుంటుంది, కానీ చాలా అప్స్ అండ్ డౌన్స్, ఇలా స్ట్రెస్ఫుల్గా ఉండటం, వీళ్ళతో సంబంధం లేకుండా ఏంటంటో జరిగిపోతూ ఉంటాయి. అందుకని మీతో సంబంధం లేకుండా జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా అంటే బెటర్. అంతే కదండి, కొన్నిసార్లు అలా వచ్చిపోతూ ఉంటాయి, జాగ్రత్తగా. సో నక్షత్రాలు ఎంతవరకు సపోర్ట్ ఇస్తున్నాయండి? నక్షత్రం వీళ్ళకి చాలా బాగుందండి. ఫస్ట్ మఖా నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము, ప్రమోషన్స్ గ్యారంటీ, వస్త్ర లాభము, లాభప్రదంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటారు. అయితే వీళ్ళకి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవడం చాలా అవసరం. సేమ్ పుబ్బా నక్షత్రం వాళ్ళకి అగైన్ లాభప్రదంగా ఉంటుంది, రాజ్యలాభము, ప్రమోషన్స్ వస్తూ ఉంటుంది. ఇది కూడా బుధుని వల్ల. అందులోని మీడియా, ట్రాన్సాక్షన్, కమ్యూనికేషన్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది. వస్త్ర లాభం ఉంటుంది, లాభప్రదంగా ఉంటుంది. అగైన్ ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళకి. ఉత్తరా నక్షత్రం వాళ్ళకి అగైన్ రాజ్య లాభము, వస్త్ర లాభము, తర్వాత ఫైనాన్స్, హెల్త్ జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఇది నక్షత్రం ప్రకారం మనం చెప్పుకోవచ్చు. ఎవరైనా ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఉంటే వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పశునాశనము, గాయాలయ్యే అవకాశం ఉంటుంది. అంటే పశునాశనం అంటే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే టీం ఉంటారు కదండి వాళ్ళు, లేదంటే మన అగ్రికల్చరల్ అయితే మనకు తెలుసు కదండి, యానిమల్స్, క్యాటిల్స్, ఫీడ్స్ అవన్నీ ఉంటే వాటికి కొంచెం హెల్త్ విషయాలు వాటి జాగ్రత్తగా పెట్టుకొని వాటికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుందని గమనించాలి. బట్ ఓవరాల్గా ఈ రాశి వాళ్ళు చాలా ఛాలెంజింగ్గా, చాలా బ్యాలెన్స్డ్గా, ఏమంటారు, ఇంటర్నల్గా స్ట్రెంత్ఫుల్గా ఉంటే పాస్ అవుతుంది సక్సెస్ఫుల్గా. రైట్. సో వీళ్ళు స్పెసిఫిక్గా సింహరాశి వారు ఏమైనా రెమెడీస్ పాటించాలండి? రెమెడీస్ విషయానికి వస్తే వీళ్ళు సూర్యుడికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పర్టికులర్గా బాస్తో చాలా ఏమంటారు
స్టేబుల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్, మ్మ్. అప్స్ అండ్ డౌన్స్ లేకుండా. తర్వాత ఫాదర్లీ ఫిగర్ లాంటి వాళ్ళకి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని లేదా వాళ్ళ గైడెన్స్ తీసుకొని వర్క్ చేస్తే చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి. ద Okay. సింపుల్ పవర్ఫుల్ రెమెడీ ఈ రాశి వాళ్ళకని చెప్పుకోవచ్చు. శుక్రుడు అగైన్ వీళ్ళకి 10వ స్థానంలో ఉండటంతో మ్మ్. తులసి చెట్టుకి పూజ చేసుకోవటం, శుక్రవారం కొంచెం నియమంగా ఉండటం, వైట్ కలర్ బట్టలు వేసుకుంటూ ఉంటే శుక్రవారాల పూట ఈ యొక్క ఏమంటారు నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి బాగుంటుంది. సో ఇంతవరకు అయితే సరిపోతుంది. మిగతా వాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళ యొక్క చార్ట్ని కనుక చూస్తే మనకు తెలిసిపోతుంది. సో కీర్తి గారు, మనకి నేనేం చేస్తున్నానంటే 35 to 45 ఏజ్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నాను. ఎందుకు ఆ ఏజ్ గ్రూప్ అంటే హైలీ ప్రొడక్టివిటీ ఉంటుంది. ఆ ఏజ్లో ఎనర్జెటిక్గా ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, సొసైటీలో ఉంటారు, 10 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మేనేజర్ పొజిషన్లో ఉంటారు. మ్మ్. ఎన్ఆర్ఎల్ అయితే ఒక మంచి పొజిషన్లో ఖచ్చితంగా అయితే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకున్న చదువుకి. కానీ ఈ టైంలో సడన్గా వాళ్ళ కెరియర్లో కనుక గ్రోత్ లేకుండా ఆగిపోయి ఉంటే, మ్మ్. స్టాగ్నేటెడ్ అయ్యి ఉండి అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నారంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకంలో వాళ్ళకి దోషాలు ఉన్నాయి, లేదంటే శాపాలు యాక్టివేట్ అయ్యి నేను గమనించుకోవాలి. మ్మ్. అందుకని ఎవరికైనా గనక ఎక్కడో గ్రోత్ ఆగిపోయింది అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళ హారోస్కోప్ చెక్ చేయించుకొని 1-2 సార్లు గ్రహశాంతులు లేదంటే శాపాలు చూపించుకొని వాటికి సంబంధించిన రెమెడీస్ చాలా ముందు తెలుసుకోవాలి. అవేర్నెస్ ఈజ్ ద కీ టు సక్సెస్ అంటారు. Yes. ముందు తెలుసుకొని ఆ తర్వాత రెమెడీస్ చాలా రకాలుగా ఉంటాయి. వాళ్ళు ఓన్గా చేసుకోవచ్చు, లేదంటే పండితులు మీరు చేయించుకోవచ్చు, మా ద్వారా చెప్పి డిఫరెంట్ స్టోరీ అనమాట. అవి చేయించుకోవడం తెలుసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. మ్మ్. అందులో భాగంగా ప్రతి ఒక్కరికి మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. బహుముఖ ఆదాయం, సింగిల్ ఆదాయం ఉంటే ఏం బాగుంటుందండి, 4 రకాల ఆదాయం ఉంటే ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం ఈ మాసంలో చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఎవరికైనా శత్రు బాధ ఉండి లేదంటే గ్రోత్ లేదు, రాహు యొక్క ప్రభావంతో ఉన్న వాళ్ళకి చండీ హోమం, మేము ఈ సందర్భంగా దాదాపు ఒక 10-15 దాకా చండీ హోమాలు చేసామండి ఎన్ఆర్ఎస్కి. మ్మ్. చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. Super. ఇంకా ఎవరికైనా భార్యాభర్తలు మధ్య గొడవలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పటిదాకా బాగున్నాయి, లేదంటే వేరే వాళ్ళు వచ్చి ఇంటర్ఫేర్ చేసి ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నప్పుడు చండీతో పాటు విశ్వావసు గంధర్వరాజ హోమము లేదంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. మ్మ్. ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, మ్మ్. పిల్లలకి అకాడమిక్స్లో చాలా పెర్ఫార్మెన్స్ బాగుండాలి. మ్మ్. వాళ్ళ కోసం మనకి మేధా దక్షిణామూర్తి హోమము లేదా నీలా సరస్వతి హోమము, అంటే వాళ్ళ జాతకాన్ని చూసి చెప్పాలి ఇది కూడా. అదే. లేదంటే హయగ్రీవ స్వామికి సంబంధించిన మూల మంత్ర జపము, హోమము, హవనం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే చక్కగా బాగుంటుంది. ఎలాంటి ప్రాబ్లం అనిపించినా లేదంటే అక్కడ గ్రోత్ ఆగిపోయిన ఒక్కసారి జాతక చక్రం చూపించుకొని ఈ రెమెడీస్ చేసుకోగలిగితే ఇంకేదేనండి వాళ్ళకి ఇది సమస్య అని ఫస్ట్ క్లియర్గా తెలిస్తే ఇమ్మీడియట్గా సొల్యూషన్ పక్కనే ఉంటుంది. మ్మ్. అవి చేయించుకోగలిగితే వీళ్ళకి లైఫ్ 10 times ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుందండి ఈ రెమెడీస్ చేయాలనేది. Right. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.